ఆ రోజు కూడా ప్యాడ్స్ విషయంలో చాలా దారుణం సార్. అది అనకూడదు కానీ చెప్పాలి. ప్యాడ్స్ కావాలంటే ఏది చూపించండి అని అంటే ఇంత నీచమైన ప్రభుత్వం ఏంది సార్? నాకు అర్థం కాదు. మానవత్వం ఏడుంది సార్? మానవత్వం చచ్చిపోయింది కదా. నేను ఈ వీడియో మాట్లాడినందుకు కూడా నన్ను ఎంత ట్రోల్ చేశారంటే, నీకు కారుతుందా? ఈ మాట నేను చెప్పుకోవడానికి కూడా బాధపడుతుంది. నేనైతే చెప్తా సార్, నాకు గారుతుంది, నీ అమ్మకు గారుతుంది, నీ భార్యకు గారుతుంది, అందరికీ గారుతుంది. కారణం మూలానే నువ్వు ఈ భూమి మీద పడ్డావు అన్న విషయాన్ని గుర్తుపెట్టుకోండి. ఆడపిల్లకి సెల్ఫ్ రెస్పెక్ట్ ఇవ్వండి. నీ బిడ్డ అయితేమి, ఇంకెవరి బిడ్డ అయితేమి. ఇది ఈ ప్రభుత్వం దృష్టికి వెళ్ళలేదా? వీడియో మొత్తం హల్చల్ అయింది. సస్పెండ్ చేయాలన్నా ఆ అధికారులు? చేశారా? పోనీ అట్లీస్ట్ ఏం జరుగుతుందో తెలుసుకుంటున్నారా? ఏది లేదు సార్. ఇప్పుడు మేం వాళ్ళని, మీరందరూ అనుకుంటారు మనం ఏదో ఈ పార్టీలో ఉన్నాం కాబట్టి ఆ పార్టీని తప్పు పట్టడం కాదు. నిజంగా జరుగుతున్నాయి కదా. జరుగుతున్న వాటిని ప్రశ్నించకపోతే ఇంకెందుకు సార్? ఏ పార్టీలో ఉన్నా కూడా అన్యాయం జరిగితే నేనైతే ప్రశ్నిస్తాను సార్. నేను ఉండలేను కూడా అలాగా, నా వల్ల కాదు. మీరన్నట్టుగానే సోషల్ మీడియాలో ఎప్పటి నుంచి ఓడిపోయిన రోజు మధ్యాహ్నం నుంచి మొట్టమొదటి వీడియో చేసింది నేనే సార్. మహిళల విషయంలో మొట్టమొదటిగా ఫస్ట్ వచ్చిన వీడియో మీదే, నా వీడియోనే. రాష్ట్రంలో మీరు నమ్మరు, ఆంధ్ర తెలంగాణలో అప్పుడు సోషల్ మీడియాలో ఈ గవర్నమెంట్ అరెస్టులు చేస్తుంది, భయపడుతుంది, కేసులు పెడుతుంది అన్న టైంలో కూడా పట్టుకొచ్చి మరి వేటాడి లాక్కొచ్చి ఈడ్చుకొచ్చి పడేస్తున్న టైంలో కూడా నేను డేరుగా జగనన్నకు అండగా ఉండి నేను వీడియోలు చేశాను. అది నా నిబద్ధత. జగనన్న తెలిసి కూడా ఉండకపోవచ్చు. ఇంతకాలం నుంచి దాదాపు 7 నెలల నుంచి పోస్టులు పెడుతున్నారు, వీడియోలు చేస్తున్నారు. ఇప్పటికే జగన్మోహన్ రెడ్డి కలిసారు? అయ్యో కలిసారు సార్. ఏమన్నారు? చాలా బాగా మాట్లాడారు. మల్లీశ్వరమ్మ నీ వీడియోస్ చూశాను అని అన్నారు. ఆ రోజు మాత్రం చాలా హ్యాపీ అనిపించింది సార్. హార్డ్ వర్క్ పేస్ ఆఫ్ అన్నట్టు. జగన్మోహన్ రెడ్డి గారు నా వీడియోలు చూసారు అన్నప్పుడే నేను పడ్డ కష్టం 8 నెలలు. ఎందుకంటే సార్ ఇప్పుడు మేము మెంటల్గా ప్రిపేర్ అయ్యి వచ్చేస్తాం పాలిటిక్స్లో. పర్లేదు, తిడతారు, క్యారెక్టర్ అసోసియేషన్ డిసైడ్ అయ్యే వచ్చాం. లేకపోతే నా మెసేజ్లు చూస్తే అన్నం కూడా తినబుద్ధి అవ్వదు. నేను ఒకసారి కాకపోతే ఒకసారి, ఎందుకంటే పబ్లిక్ లో ఉంటాం కదా, ప్రొఫైల్, చుట్టాలు, అమ్మ వాళ్ళు, వీళ్ళందరూ పాలిటిక్స్ లో ఉండరు కదా. వాళ్ళకి ఫోన్ చేసి ఎందుకు మల్లీశ్వరి, నేను బీజేపీలో ఉన్నప్పుడు ఎప్పుడు ఒక బూత్ తిట్టించుకోలేదు సార్. నమ్ముతారో నమ్మరో లేదు, అప్పుడు కూడా ప్రశ్నించేదాన్ని. ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి గారి కోసం మాట్లాడడం స్టార్ట్ చేశానో ఇంత ఘోరంగా ట్రోల్ చేస్తారా అని నాకు పర్సనల్ గా అనిపించింది సార్. అందుకే ఇంకా ఎక్కువగా వీడియోస్ చేస్తున్నాను. ఉన్న ఫ్యాక్ట్ ఏంటంటే, అరే ఒక మంచి మనిషి కోసం మాట్లాడుతుంటే ఇంత ట్రోల్ చేస్తారా అని చెప్పేసి నేను చిన్నప్పటి నుంచి వద్దు అంటే 100% చేస్తాను. ఎప్పుడు ఆ చేసే విధానంలో నిజాయితీ ఉందా లేదా అని చెక్ చేసుకున్నప్పుడు, నిజమైన నాయకుడు వెనకత్తలో ఉన్నాము అని నాకు పర్సనల్గా అనిపించింది. కాబట్టి మా హస్బెండ్ కూడా పాపం ఆయన్ని కూడా తిడతారు, ఫ్యామిలీని లాక్కొస్తారు. అయినా కూడా నేను ఎక్కడ బాధపడతాను అని చెప్పేసి ఆయనే వచ్చి మల్లీశ్వరి నువ్వు చూడొద్దు, వీడియో మెసేజ్లు పొరపాటున చూడొద్దు, కొంతమంది మెసేజ్లు హోల్డ్ చేసుకోమంటారు. ఎప్పుడైనా మీ వీడియోస్ ప్లే అవుతున్నప్పుడు కింద అసభ్యకరమైన మెసేజ్ వచ్చినప్పుడు మీ ఫ్యామిలీ మెంబర్స్ ఎలా స్పందిస్తారు? అయ్యో మా హస్బెండ్ కి స్క్రీన్ షాట్ అంటే నా బ్యాక్గ్రౌండ్ సోషల్ యాక్టివిస్ట్ కదా సార్. నా బ్యాక్గ్రౌండ్ వేరు, నేను చేసే సేవా కార్యక్రమాలు వేరు. మెసేజ్ అంటే 10 ఏళ్లలో రాని మెసేజ్లు ఇప్పుడు వస్తుంటే నన్ను మా దాంట్లో మదర్ తెరిసాలా చూస్తారు. ఎందుకంటే మల్లీశ్వరి సేవలు, ఈ కార్యక్రమాలు పాపం చిన్న ఏజ్ నుంచి చేస్తుంది. ఎట్ ది ఏజ్ ఆఫ్ మై 21 years ఐ స్టార్టెడ్ మై NGO. సో వీళ్ళందరూ ఎట్లా ఆలోచిస్తారంటే నన్ను ఒక కన్సర్న్ తో చూస్తారు. ఇప్పుడు వాళ్ళకి బాధేసి, అరే మళ్ళీ నీవు మాట్లాడొద్దనలేరా, తను తిడుతుంటే మాకు కోపం వస్తుందిరా, ఇట్లా లేదు లేరా అన్ని ఫేక్ ఐడీస్, అవన్నీ చెక్ చేసి అన్ని ఫేక్ ఐడీస్. తండ్రి ఊరి పేరు లేని వాళ్ళు ఫేక్ ఐడీలు పెట్టుకొని ఎన్ని మెసేజ్లు పెట్టినా నేనేమంటానంటే సార్, మీరు మహిళలకి ఏ పార్టీలో ఉన్నా ఎవరున్నా కూడా మహిళ బయటకు వచ్చి మాట్లాడుతుంది అని అంటే ఎన్నో ఆటుపోట్లు, ఎంత పోరాటం చేయాలి ఇక్కడ ఈ సమాజం. ఆ గట్స్ ఉండాలి, ఆ తెలివితేటలు ఉండాలి, ఆ పేషెన్స్ ఉండాలి, ఎవ్రీథింగ్ ఉంటేనే మేము బయటకు వస్తాం. నేనేమంటున్నానంటే మీరు ఒక మాట అనేసో ఒక బూతు పెట్టేసో మేమేదో కృంగిపోతాం అనుకుంటే అది మీ మూర్ఖత్వం, డెఫినెట్గా మీ మూర్ఖత్వం. మిమ్మల్ని 9 నెలలు మోసి మీ భూమి మీద పడేస్తున్నామంటే మాకు ఎంత పేషెన్స్ ఉంటుంది సార్? మీరు పెట్టే బూతు కామెంట్కి మేము కృంగిపోతామా?
మీరు పోరాటం మెసేజ్ చేయొద్దని నేను అన్ను. ఎవడి ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ లో ఆడు పెట్టచ్చు. సబ్జెక్ట్ పరంగా పెట్టు. నీకు నచ్చలేదా మేడం, ఇది నాకు నచ్చలేదని పెట్టండి. ముందు ఒక ఎల్లు వెనకొక ఎల్లు నా ఫ్యామిలీని ఇలా తిట్టుకొని మాట్లాడితే ఇంకా మిమ్మల్ని ఏమనాలో కూడా నాకు అర్థం అవట్లేదు. మీకు ఆడబిడ్డలు ఉంటారు కదా, తల్లి చెల్లి అందరు ఉంటారు కదా, అందరూ ఉంటారు కదా సార్. వాళ్ళని చిన్న మాట అంటే మీరు ఎగిరిపోతారు. మరి పక్క ఆడవాళ్ళు సమాజం కోసం పోరాడే వాళ్ళు మేము ఎంత ధైర్యంగా ఎందుకున్నామంటే సార్, మేము సమాజం కోసం పోరాడుతున్నాం సార్. నా జాతి కోసం నేను పోరాడుతున్నా, నా ఆడబిడ్డల కోసం నేను పోరాడుతున్నా. నా బ్యాక్గ్రౌండ్ చెక్ చేయండి మీరు. నేనేంటనేది నా కోసం 2019లోనే పెద్ద ఆర్టికల్ వచ్చింది. ఇంత కష్టపడ్డాం, 2 ఇంటర్నేషనల్ అవార్డ్స్ తీసుకున్నా, డబుల్ డాక్టరేట్ చేశాను. 31 yearsకి నేను 10 ఏళ్లలో ఎంతో సాధించాను సార్. అది వదిలేసి నువ్వేదో బూతు కామెంట్ సింపుల్గా అలా పట్టేసి మాట్లాడుతుంటే ఒక్కొక్కసారి మాకు నొచ్చుకుంటుంది. నొచ్చుకోక ఏమి ఉండను, కాకపోతే తప్పట్లేదు.